హారర్ కామెడీ అన్న నేనైతే మాత్రం జెన్యూన్ అటెంప్ట్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే త్రూ అవుట్ ద సినిమా జెన్యూన్గా నవ్వుకుంటారు. మంచి ఫన్ రైడ్ ఉంది మూవీలో. త్రూ అవుట్ ద మూవీ మనకి అంత జెన్యూన్ లాఫ్ వస్తుంది, క్రింజ్ కామెడీ లేకుండా. అది చాలా జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పాలి. సో దానికి మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి. అండ్ సినిమాకి హీరో మాత్రం సత్య గారే అన్న, నడిపించాడు సినిమాని మొత్తం. అసలు కొన్ని చోట్ల అయితే మనకి వరుణ్ తేజ్ని కూడా డామినేట్ చేసాడు. సత్య డేట్లు ఎందుకు దొరకలేదో, మనకి వరుణ్ తేజ్ గారు ఎందుకు చెప్పారో సినిమా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉండిందన్న, స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ టోటల్ వేస్టెడ్ అనే చెప్తాను నేనైతే. ప్రీ ఇంటర్వెల్ 20 మినిట్స్ దగ్గర నుంచి మనకి ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ అగైన్ సేమ్ మళ్ళీ కామెడీతోనే నడిపించేసారు సినిమాని. క్లైమాక్స్ మాత్రం స్పెషల్ కుడోస్. ఆ అటెంప్ట్కి మాత్రం నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే మాత్రం ఒక యూనిక్ క్లైమాక్స్, ఇది ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇంకొంచెం నీట్గా వర్కౌట్ అయి ఉంటే చాలా బాగుండేది. ఆ ఎలిమెంట్ ఏదైతే మనకు చూపిద్దాం అనుకున్నారో అది బాగా వర్కౌట్ అయ్యేది, గ్రాఫిక్స్ బాగుండుంటే అని అనిపించింది. బట్ ఓవరాల్గా మంచి అటెంప్ట్. 2.5 ఇస్తాను నేను రేటింగ్. రితిక కూడా చాలా క్యూట్గా ఉంది. సినిమా మొత్తం క్యూట్గా బబ్లీగా మంచి రోల్ త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. సో యా, మంచి ఫన్ రైడ్. అన్న ట్రోలింగ్ అయితే మాత్రం చాలా ఉందన్న. అంటే మంచిగా చాలా మందిని ట్రోల్ చేశారన్న. అంటే సినిమాల్ని కానీ హీరోస్ని కానీ ఒక రెఫరెన్స్గా వాడుకొని మనకి ఒక మంచి కామెడీ, ఒక ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ట్రోలింగ్ అనుకుందామా లేకపోతే మీమ్స్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు అనుకుందామా? చాలా మంది మీద ఉందన్న. మనం ఎన్టీఆర్ దేవరా తీసుకోవచ్చు, చిరంజీవి గారిని తీసుకోవచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోవచ్చు. చాలా ఎమ్మెచ్యూరిష్గా ఉంది అని అంటారు కదా, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. సో యా, ఇలాంటివి మంచి మీమ్లో ఉన్న ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చి సినిమాలో ఫన్ క్రియేట్ చేశారు. నాకైతే అది ట్రోలింగ్ అనిపించలేదు, మంచి ఫన్ జనరేట్ చేసింది జెన్యూన్గా. ఇట్స్ యావరేజ్ మూవీ అండి, యావరేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అయితే లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే యాక్చువల్లీ డీసీ ప్లాప్ అయిపోతులే, ఏదో తీస్తాడు తొక్క అనుకున్నా కానీ లేదు. నన్ను